ఇంజిన్ లోపల కారం అయితే పంచదార అండి, ఇది సాల్ట్ కూడా వేస్తున్నాను. మాంసం ముక్కలు వాటన్నిటికి మరి ఇది పడుతుందో పట్టదని చూడాలి. ఇది పసుపు, టర్మరిక్, ఆచి కంపెనీ చికెన్ మసాలా వేస్తున్నానండి. ఆధార్ ఆయిల్ వేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే మన బైక్ ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ తీసేసి ఇంజిన్ ఆయిల్ ప్లేస్లో ఇంజిన్ ఆయిల్ ప్లస్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, డాల్డా, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి బండి నడిపిస్తే అసలు నడుస్తుందా నడదా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంజిన్ టెంపరేచర్ అనేది బిఫోర్ ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో లోపల చాలా విషయాలు అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, బైక్ అయితే మా ఇంటి దగ్గర ఇదిగోండి టెంపరేచర్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, 98.1 డిగ్రీ ఫారెన్ హీట్ అయితే ఉంది. ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాను, 97.3 డిగ్రీ ఫారెన్ హీట్ అయితే ఉంది. అలాగే ఇంజిన్ సంప దగ్గర కూడా చెక్ చేసేద్దాం ఒకసారి. 97.5 డిగ్రీ ఫారెన్ హీట్ అయితే ఉంది. 2 to 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఫారెన్ హీట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి గైస్, స్ట్రిప్ అయితే 204.9 ఉంది కదా. గైస్ 208.1 అంటే ఆల్మోస్ట్ అలా ఒక 3 కిలోమీటర్లు దాటైతే వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. టెంపరేచర్ టెస్ట్ 120.06 ఫారెన్ హీట్, ఇక్కడ 168.8 డిగ్రీ ఫారెన్ హీట్, ఇక్కడ 131.9 డిగ్రీ ఫారెన్ హీట్ అయితే వచ్చింది. సో టెంపరేచర్ అనేది ఎంత తేడా వచ్చిందో మీరైతే చూసారు కదా. ఇప్పుడైతే మన బండిలో ఇంజిన్ ఆయిల్ కండిషన్ ఎలా ఉందో అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే. సో 18 రింగ్ అయితే ఉండాలి దీనికోసం. ఇంజిన్ ఆయిల్ మార్చక్కర్లేదు అన్నాడు కానీ చాలా దారుణమైన కండిషన్లో అయితే ఉంది. ఇది ఫిల్టర్ అయితే, ఇదైతే మనం అంత వేగం మార్చక్కర్లేదులేండి. ఇంజిన్ ఆయిల్ మొత్తం అయితే డ్రైన్ చేస్తానండి. ఫిల్టర్ అయితే ఈ విధంగా ఉంది. కార్బన్ పార్టికల్స్ కూడా కిందన వచ్చినాయి. డ్రైన్ బోల్ట్ బిగించిన తర్వాత సో కింద కారినంత కారుగా ఉన్నంతగా హాఫ్ లీటర్ అయితే ఉంది. రైట్ సైడ్ అయితే బాగా ఆయిల్ కొడుతుందండి. పైన హెడ్ నుంచి అయినా అయ్యి ఉండొచ్చు, కింద ఇంజిన్ నుంచి అయినా అయ్యి ఉండొచ్చు. సో పైన ఇదైతే ప్లగ్ ఒకసారి నేను చెక్ చేశాను అనమాట. బాగా నల్లగా ఉంది. ఇదిగోండి, ఇది ఏ రేంజ్లో దరిద్రంగా ఉంది చూసారు కదా. సో ఈ ప్లగ్లు కూడా మార్చేయాలి వీలైనంత తొందరలో. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత చూద్దాం. టాప్అప్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ హాఫ్ లీటర్ ఇంజిన్ ఆయిల్ వేసేస్తానంటే బండి నుంచి తీసిన ఆయిల్, పాత ఆయిల్ ఏదైతే ఉందో అదైతే వేసేస్తాను ఫస్ట్. ఫస్ట్ అయితే ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ అయితే వేసాను దీంట్లో లోపల. దీంట్లో లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుందండి. దాని తర్వాత ఇప్పుడు కదా అసలైన సామాగ్రి అంతా కూడా వేస్తాను. ఇదిగోండి, ఇది కారం, ఇంజిన్ లోపల కారం అయితే వేస్తున్నాను. కారం వేసాను. పంచదార అండి, ఇది పంచదార వేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాను. దాని తర్వాత అంటే కూర వండుతాను అనమాట ఇందులోన. సో కూరకి మాంసం ముక్కలు ఏంటంటే మన బండి లోపల ఇంజిన్ సామాను ఉన్నాయి కదా, అవే మాంసం ముక్కలు. వాటన్నిటికి మరి ఇది పడుతుందో పట్టదని చూడాలి. ఇది పసుపు, టర్మరిక్. సో టర్మరిక్ అయితే వేసాను, మొత్తం వేసాను. ఆధార్ ఆయిల్, ఓకే. ఆధార్ ఆయిల్ వేసాను. చికెన్ మసాలా,
ఆచి కంపెనీ చికెన్ మసాలా వేస్తున్నానండి. ఓకే, రుచి నెంబర్ 1 డాల్డా అయితే వేస్తున్నాము. సో డాల్డా కూడా వేసేద్దాం. నార్మల్ కండిషన్లో ఉండేటప్పుడు ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఎక్కిందో చూశారు కదా. ఇది ఇప్పుడు అబ్నార్మల్ కండిషన్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఓకేనా గైస్, డాల్డా అయితే పై వరకు కొంచెం చూశారు కదా, కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇందులో నా దగ్గర అయితే కొంత ఆయిల్ అయితే ఉంది, ఇది కూడా వేస్తాను. ఓకే, ఆయిల్ కూడా వేసాను. వేసిన తర్వాత క్యాప్ పెట్టేద్దాం. సో టాప్అప్ క్యాప్ అయితే బిగించాను. సో గైస్, స్టార్ట్ అయ్యే ముందు అయితే ఇంజిన్ టెంపరేచర్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ సర్ఫేస్లో 104 డిగ్రీల టెంపరేచర్ అయితే ఉందండి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 107 డిగ్రీలు ఫారెన్హీట్ అయితే ఉంది. 101 డిగ్రీ ఫారెన్హీట్ అయితే ఉందండి. బాగానే రన్ అవుతుంది ఇంజిన్ అయితే. ఇంజిన్ ఆయిల్ కానివి వేసాం కదా. సో ఇంజిన్ ఆయిల్ మాత్రం ఒక 600 ml అయితే ఇంజిన్ ఆయిల్ వేసాను. మిగతావన్నీ కూడా మనకు నచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అందులో అయితే పోసేయడం జరిగింది. ఇప్పుడైతే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి చూద్దాం ఇంజిన్ అలా స్మూత్గా వెళ్తుందా రఫ్గా వెళ్తుందా అని కూడా చెప్తాను నేను మీకు. అబ్బా, ఇంజిన్ అయితే మాత్రం చాలా స్మూత్గా వెళ్తుందండి. ఇది ఎవరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయకూడదని మనవి. ఇంజిన్ స్మూత్గా వెళ్ళడానికి ఉప్పు, కారం, పసుపు, పంచదార ఇవన్నీ కూడా వేయకూడదని అయితే మనవి. అబ్నార్మల్ కండిషన్లో అయితే లేదు, నార్మల్ కండిషన్లోనే వెళ్తుంది బండి అయితే. చాలా స్మూత్గా కూడా వెళ్తుంది. ఇంజిన్ ఆయిల్ అయితే మనం ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, డాల్డా అన్నీ వేసాం కదా. వేసిన తర్వాత నార్మల్ కండిషన్లోనే వెళ్తుంది బండి. చూద్దాం ఎలాగ వెళ్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో, ఏంటి సంగతో చూద్దాం. స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది. అబ్బా, మంచి వాసన వస్తుందండి. అంటే కింద కాలుతుంది అనమాట. కింద కాలి పంచదార, ఉప్పు, కారం అవన్నీ కలిస్తే ఎలాంటి వాసన, చికెన్ మసాలా ఇవన్నీ వేస్తే ఎలాంటి వాసన రావాలో అలాంటి వాసన అయితే, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ లోపలికి వెళ్ళి ఏదో ఒక సైట్ దగ్గర కూర్చొని మొత్తం ఇంజిన్ ఆయిల్ అయితే మనం డ్రైన్ చేద్దాం. ఉరకలు పరుగులు, ఉరకలు హే అన్నట్టు మనం అయితే ఆయిల్ డ్రైన్ చేద్దాం. 183.6, 114.1, 147.9. సో ఇప్పుడైతే మనం ఆయిల్ ఒకసారి డ్రైన్ చేసి అయితే చూద్దాం. 18 రింగుతో అయితే ఆయిల్ డ్రైన్ చేస్తాను నేను. ఇదిగోండి పంచదార, మసాలా ఫిల్టర్ దగ్గర అయితే ఉండిపోయినాయి చూసారా, కిందనైతే ఉండిపోయాయి అనమాట. సో ఫిల్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్ దగ్గర అయితే ఇక్కడ మసాలా, ఉప్పు ఇవన్నీ కూడా ఉండిపోయినాయండి. ఓకే, ఇవన్నీ ఫిల్టర్ అయ్యి ఇందు లోపల నుంచి అయితే ఆయిల్ సప్లై అవుద్ది. ఇంజిన్ ఆయిల్ మరి ఫిల్టర్ నుంచి కూడా ఫిల్టర్ అవ్వకపోయింది అనుకోండి, ఫిల్టర్ అయ్యి లోపల సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ప్రాపర్ లూబ్రికేషన్ లేక బోర్ బ్లాక్ గీతలు పడిపోయి ఇంజిన్ అయితే బోర్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫిల్టర్ అనేది చాలా సేఫ్ సైడ్ అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ఇంజిన్ ఆయిల్ టైం టు టైం మార్చడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫ్లషింగ్ అయితే చేద్దాం. ఈ డీజిల్ అయితే కొంచెం ఈ ఫిల్టర్ కొట్టేసి ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇటువంటి రజను ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఫిల్టర్ అనేది ఫిల్టర్ చేసి ఆపేస్తుంది. కాకపోతే మనం దీన్ని మించి మనం ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువ వాడేసాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఫిల్టర్ నుంచి కూడా ఇంజిన్ ఆయిల్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా పైన ఇదంతా కూడా లూబ్రికేషన్ లేక మనకైతే గీతలు పడిపోద్ది. తర్వాత ఆ మడ్డిలాగా అయిపోయినటువంటి ఇంజిన్ ఆయిల్లోంచి ఆ ఎంతో కొంత లూబ్రికెంట్స్, డిటర్జెంట్స్ ఏవి లేనటువంటి ఉట్టి బేస్ ఆయిల్ అయితే తిరిగేయడం వల్ల ఆ ఇంజిన్ ఆయిల్ అనేది పైకి కొట్టేసి ఇంజిన్ ఆయిల్ తరిగిపోయి మీ బండి బోర్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫిల్టర్స్ని అలాగే ఇంజిన్ ఆయిల్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఫ్లషింగ్ కోసం అని చెప్పేసి ఇదిగోండి వేస్ట్ ఆయిల్ అలాగే డీజిల్ అయితే తీసుకొని వచ్చాను. ఇంజిన్ అయితే కాస్త వేడిగానే ఉండాలి ఫ్లషింగ్ చేసేటప్పుడు. సో ఇదంతా కూడా
లేకుండా నీట్గా కడిగేసి ½ లీటర్ ఆయిల్ ప్లస్ ఒక ½ లీటర్ డీజిల్ అయితే వేస్తాను. ఒక ఆయిల్ వేస్తాను, ఇంజిన్ ఆయిల్, అలాగే డీజిల్ కూడా వేస్తాను. ఓకే, ఒక ½ లీటర్ దాటి డీజిల్ కూడా వేస్తాను. వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి బండి స్టార్ట్ చేసి ఐడ్లింగ్లో 10 నిమిషాలు వదిలేస్తే చాలండి. సో మొత్తం కూడా ఎక్కడెక్కడికి సర్క్యులేట్ అవ్వాలి, ఈ ఆయిల్ డీజిల్ సర్క్యులేట్ అయ్యి అక్కడ ఉండే స్లడ్జ్ ఏమైనా ఉంటే అది పీక్కొని అయితే బయటకు వచ్చేస్తుంది. 10 minutes later. ఓకే గైస్, ఫ్లషింగ్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంజిన్ అయితే స్టాప్ చేస్తున్నాను. మా ఊర్లో తెచ్చిన ఇంజిన్ ఆయిల్ అయితే వేస్తాను. సో 1 లీటర్ ఆయిల్ అయితే తీసుకొని వచ్చాను. ఈ బండికి అయితే 1 లీటర్ వేయాలన్నమాట. ఇది వెర్టికల్ ఇంజిన్ కదా, హారిజాంటల్ ఇంజిన్ అయితే 900 ml సరిపోద్ది. మనకి స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డైరెక్ట్ సీట్లో 900 ml సరిపోద్ది. ఆయిల్ ఏదైతే ఫ్లషింగ్ చేసామో దాన్ని అయితే డ్రైన్ చేసేద్దాం ఫస్ట్. చూసారా రిమైనింగ్ ఉన్న ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకేనా, ఫ్లషింగ్ చేస్తే ఎక్కడెక్కడున్న ఇదంతా కూడా బయటకు అయితే వచ్చింది. నేను ఏ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశానని కదా మీ డౌట్. సో ఏ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాననేది నెక్స్ట్ ఒక వీడియో చేసి ఆ వీడియోలో చెప్తాను అనమాట, ఇంజిన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందనేది. సో ఇప్పుడైతే నేను అయితే మా ఊర్లో ఏ ఇంజిన్ ఆయిల్ దొరుకుతుందో అదైతే చేంజ్ చేస్తున్నాను. భలే ఉంది ఆయిల్, గోల్డ్ కలర్లోనా. ఓకే, ఫుల్ గేజ్కి అయితే వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియోలో సారాంశం ఏంటంటే ప్రతి బండికి కూడా ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం చేంజ్ చేయండి, ఒకటో పాయింట్. రెండోది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.